సంక్రాంతి పండుగను పురస్కరించుకుని నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గంలో రాష్ట్ర స్థాయి ఎడ్ల పోటీలు ఘనంగా నిర్వహించారు. కోవూరులో రైతు సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో గత 37 సంవత్సరాలుగా ఈ పోటీలను వేడుకగా నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది 2 తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు 46 జతల ఎడ్లు పోటీల్లో పాల్గొనగా కమిటీ నిబంధనలకు వ్యతిరేకంగా ఉన్న 4 జతల ఎడ్లను నిర్వాహకులు పోటీల నుంచి తొలగించారు. కాగా 42 జతల ఎడ్లు పోటీల్లో పరుగులు తీశాయి. ఈ పోటీల్లో 2.5 కిలోమీటర్ల దూరం తక్కువ సమయంలో వెళ్లి వచ్చే ఎడ్లను విజేతగా ప్రకటించి నిర్వాహకులు బహుమతులు అందించారు. పోటీలను వీక్షించేందుకు వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. కొత్తూరు ప్రాంతం మొత్తం కోలాహలంగా మారింది. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు నిర్వాహకులు గట్టి ఏర్పాట్లు చేశారు. అందరికీ నమస్కారం. ముందుగా మా కోవూరు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. గడిచినటువంటి 37 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా నిర్వహిస్తా ఉన్నాం. ఎడ్ల పరుగు ప్రదర్శన కార్యక్రమం కోవూరు పట్టణ పరిధిలో జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి మన ఆంధ్రప్రదేశ్ నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా ప్రజలందరూ ఇక్కడికి విచ్చేసి వీక్షించి సంక్రాంతి సంబరాలని బ్రహ్మాండంగా జరుపుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మాకు ఈ పరిసరాల్లో ఉండేటువంటి ప్రజలందరూ కూడా పూర్తి స్థాయిలో సహకరించడం జరుగుతుంది. మన సంస్కృతికి సంబంధించినటువంటి కార్యక్రమంలో భాగంగా ఈ ఎడ్ల పరుగు ప్రదర్శన కార్యక్రమాన్ని చాలా సంతోషంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరితో కలిసి జరుపుకోవడం జరుగుతుంది. 37 సంవత్సరాల నుంచి కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈ కార్యక్రమం పూర్తి స్థాయిలో జరుగుతూ ఉంది. అందుకు సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో అన్నదాన కార్యక్రమాలు, బహుమతులు, దాదాపుగా 5 రకాలైనటువంటి బహుమతులు దాతల ద్వారా సేకరించి ఇవ్వడం జరుగుతుంది. సహకరించేటువంటి దాతలకు కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మీడియా మిత్రులు కావచ్చు, అదేవిధంగా పోలీస్ శాఖ వారు కావచ్చు, సంబంధిత అధికారులందరూ కూడా ఈ కార్యక్రమానికి పూర్తి స్థాయిలో సహకరిస్తూ ఉంటారు. వారికి కూడా మా రైతు సమన్వయ కమిటీ తరపు నుంచి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. రైతు సమన్వయ కమిటీ పేరుతో ముందుకు తీసుకొని ఎటువంటి ఇబ్బందులు లేకుండా, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కోవూరు పోలీసు వారిది మరియు వెటనరీ సిబ్బందిని సమన్వయపరుచుకుంటూ, అలాగే గ్రామ పెద్దలని, రైతులని, ఇతర పెద్దలని సమన్వయపరుచుకుంటూ ఈ పోటీలను నిర్వహిస్తున్నాము. ఈ పోటీలలో కుల మత వయోభేదం లేకుండా అందరూ తిలకించడానికి వస్తారు. ఈ పోటీలను నూతన సంవత్సరం మొదటి నెలలో జరుపుకోవటం వల్ల, కోవూరులో మొదటిసారి జరగటం వల్ల రాష్ట్ర స్థాయి తెలుగు ఉభయ రాష్ట్రాల్లోనే ఈ పోటీలు నిర్వహిస్తూ ఉంటారు. ఈ పోటీలను సూచనలు, సలహాలు కోవూరు నుంచి తీసుకోవటం మాకెంతో గర్వకారణంగా ఉంటుంది.